గా ప్రజలు ఇవన్నీ కూడా బేరీ చేస్తున్నారు. రాష్ట్రానికి ఒక రాజధాని లేని దుస్థితిలో ఈ రోజు ఉంది. గత ప్రభుత్వం అదేమైనా సంజీవనీయ ప్రత్యేక హోదా అనే అంశం మంచి ప్యాకేజ్ ఇస్తున్నారు తీసుకుందామని వాళ్ళు అన్నారు. ఆయన ఏదో అమరావతి రాజధాని అని చెప్పి అక్కడేదో కోట్లు ఆయన ఖర్చు పెట్టారు. ఎంతోమంది భూములు తీసుకున్నారు. సో మీరు వచ్చిన తర్వాత మీ నిర్ణయాన్ని మీరు మార్చుకున్నారు. సో ఇవన్నీ కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శాపం కదా. ఈరోజు దేశవ్యాప్తంగా రాజధాని ఏది ఆంధ్రప్రదేశ్ కంటే చెప్పలేని పరిస్థితి. ఒకటి చెప్పండి నాకు, మీ జర్నలిస్టులందరికీ రేపు ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం. ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి దాంట్లో మేము నిన్న కూడా మా విశాఖపట్నంలో మన జర్నలిస్టులు అందరూ సోదరులతో మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది. నేను మండల స్థాయిలో ఉన్నటువంటి విలేకరులకి జర్నలిస్టులకి మండల లెవెల్లో, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వారికి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయి అక్రిడిషన్ ఉన్నటువంటి జర్నలిస్టులకి రాష్ట్ర స్థాయిలో వారు కోరుకునే చోట ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ఉదాహరణ వరం గారిని అడుగుదాం. విజయవాడలో ఉన్నటువంటి వరం గారు, ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న విజయవాడలో ఉన్నటువంటి వరం గారు, మీకు ఇల్లు స్థలం కావాలంటే అమరావతిలో అడుగుతారా, విశాఖపట్నంలో అడుగుతారా? చెప్పండి, కోరి చెప్పండి. అంటే పర్సనల్ స్పీకింగ్ అబౌట్ పర్సనల్ దిస్ థింగ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో ఉన్నటువంటి మీ జర్నలిస్టులు ఆ రోజు ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు ఎక్కడ ఇచ్చారండి? హైదరాబాద్ లోనే కదా ఇచ్చారు. ఆ రోజు మీకు ఏ కరీంనగర్ లోనో, ఆదిలాబాద్ లోనో, లేకపోతే అనంతపూర్లో ఇస్తానంటే ఒప్పుకుంటారా? సో నేనేమంటానంటే నేనేమి ప్రాంతాలను కించపరచట్లా. నేను అనేది ఏంటంటే, ఎందుకు విశాఖపట్నం అంటున్నానంటే, ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందినటువంటి నగరాల్లో ఏకైక నగరం మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాలతో పోటీ పడగలిగినటువంటి శక్తి విశాఖపట్నం మాత్రమే ఉంది. సో ఈ క్రమంలో ఏమంటారంటే, అదే రోజు మరి అదే చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చిన ఫస్ట్ కేబినెట్ మీటింగ్ విశాఖపట్నం ఎందుకు పెట్టుంటారు? అప్పటికి ఎటువంటి అవకాశం ఏం అవకాశం లేకపోవడం ఉంది. మరి ఆ రోజు హైదరాబాద్ లో పెట్టుకోవచ్చు కదా. అదే నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో మాతో చెప్పడం జరిగింది. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇనీషియల్ గానే ఒక డెసిషన్ విశాఖపట్నం అని చెప్పి తీసుకుని ఉంటే అసలు ఈ డిస్కషనే లేకపోతుంది కదా. అవును, అదే కాదు. ఏమంటామంటే, ఇప్పుడు ఒక ప్రాంతంలో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికన్నా అభివృద్ధి చెందినటువంటి ఒక ప్రాంతాన్ని తీసుకొని దాని మీద ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు ఖర్చు పెడితే మిగిలినటువంటి 90,000 కోట్లు మిగిలిన రాష్ట్రంలో మిగిలినటువంటి ప్రాంతాలు ఖర్చు పెట్టచ్చు కాదండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా మనం చూస్తే అమరావతి అనే ప్రాంతం, విజయవాడ అనే ప్రాంతం అన్నది అందరికీ కూడా మధ్యంతరంగా ఉంటుంది. ఢిల్లీ ఎక్కడ ఉంది? మళ్ళీ ఒక కార్నర్. ఢిల్లీ ఎక్కడ ఉంది? విభేదాలు వస్తాయి. కర్ణాటక బెంగళూరు ఎక్కడ ఉంది? చెన్నై, తమిళనాడుకి చెన్నై ఎక్కడ ఉంది? అంటే ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా భారతదేశం కంటే 3 రెట్లు భూ విస్తీర్ణంలో పెద్దది. వాషింగ్టన్ DC ఎక్కడ ఉంటుంది? ఈ చివరి నుంచి ఆదర్శంగా తీసుకున్నారా? చెప్తున్నాను నేను, అనట్లా ఆదర్శంగా తీసుకున్నాను. దేనికి పెట్టారు, ఎందుకు పెట్టారు అనేటువంటిది ఇవన్నీ అంటే కాదండి. ఇందులో కోర్టు కేసులు న్యాయపరంగా చాలా ముందు న్యూస్ వీడియో. వైజాగ్ రాగలరా? వైజాగ్ వచ్చి పాలన సాగించగలరా? పాలన అయితే సాగించగలరా, కానీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చెప్పారు ఎలా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు అన్ని క్లియర్ అవుతాయి. మేము చెప్పినటువంటి దానికి జస్టిఫికేషన్ ఉంది. మేము చెప్పినటువంటిది ఏదో వేగ్గా ఆయన అక్కడ పెట్టాడు కాబట్టి మేము ఎక్కడ పెడుతున్నాం అనేటువంటిది ఏదేదో తెలుగుదేశం పార్టీ పలానా ప్రాంతాన్ని ఎంచుకుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది అనేటువంటిది వాదన కాదు ఇక్కడ. మేము చెప్పినటువంటి దాన్ని మా జస్టిఫికేషన్ కాదని చెప్పమనండి. ఎవరినన్నా ఏ మేధావునన్నా చెప్పమనండి. చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు లాంటి మేధావి తప్పితే ఏ మేధావునన్నా చెప్పమనండి. విజయవాడ అమర్నాథ్ అనే వ్యక్తి నాన్నగారు వారసుడుగా, అమ్మగారి వారసుడుగా రాజకీయాల్లోకి రావడం నేను మొదటి నుంచి చూసిన వ్యక్తిని, కార్పొరేటర్గా ఉన్నప్పటి నుంచి కూడా. ఆ టైంలో తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణత్యాగాలకు కూడా సిద్ధపడ్డ వ్యక్తి. ఆ సీన్ గుర్తుందా? సందర్భం దేని గురించి చేసాం ఆ రోజు? అదే పెట్రోల్ తగలబెట్టుకుంటే దేని గురించి? సమైక్యాంధ్ర గురించి జరిగినటువంటి ఉద్యమం. అది దేనికి బయటకు వచ్చాను? అదే సందర్భంలో కదా. అదే ఆ రోజు ఆ పార్టీ నాయకత్వంలో రెండు ప్రాంతాలు 2 కళ్ళు నాకు 2 కావాలి అని చెప్పి లేఖలు ఇచ్చిన తర్వాత కదా బయటకు వచ్చాం. సో నేను చేసినటువంటిది కాజు గురించి. సో కాజు గురించి చేసినటువంటి దానికి సరే, ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఒక కాజు గురించి చేసాం. ఆ కాజు అనేటువంటిది పార్టీలకు అతీతంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది, తెలుగుదేశం చేసింది, అప్పుడు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఆ కాజు గురించి చేసినాయి.
సో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు కానీ తీసుకునేటువంటి ఆ నాయకత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ కొన్నిసార్లు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వస్తాయి. సో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సందర్భాలు వచ్చాయి. సో దాని ప్రకారం రాజకీయం జరుగుతూ ఉంటుంది. కాముగా చలాకీగా ఉండే అమరు ఇంత ఫైర్ బ్రాండ్గా మారడానికి ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయి? ఒకప్పుడు ఇది లేదు అసలు. అంటే మనం ఇందాక మీరు చెప్పినటువంటి ఒక రీజనింగ్, ఒక రాజకీయ పార్టీ కానీ లేదా మనల్ని ఎంచుకునేటువంటి నాయకత్వం కానీ ఎప్పుడన్నా ఒక లీడరు ఒక టీంని ఎంచుకునేటువంటి క్రమంలో ఆ టీంలో ఉన్నటువంటి ఆ నాయకత్వాన్ని, అంటే తనలో ఏముంది ఏంటి అనేటువంటి ఎంచుకోగలిగినప్పుడే ఒక నాయకుడు ఒక స్థాయికి వెళ్తాడు. సో ఎంచుకునేటువంటి క్రమంలో ఈ అబ్బాయి బాగా మాట్లాడుతున్నాడు, లేదా మనకు పక్కనోడు పోటీ వస్తాడు, ఇన్ని మనం మాట్లాడకపోతే మంచిది అనుకునేటువంటి వాడు దగ్గర నాయకత్వం చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, లేదా అటువంటి నాయకత్వాల మధ్యలో మనం ఉన్నా సరే ఉపయోగం లేదు మనకి. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను, మీరు అన్నట్టు మా నాన్న ఎమ్మెల్యే, మా నాన్న మంత్రి, మా నాన్న పార్లమెంట్ సభ్యుడు, మా తాత ఎమ్మెల్యే, చాలా మంది చెప్తుంటారు చాలా సందర్భాల్లో. ఉదాహరణకి చాలా సందర్భాల్లో కొంతమంది నాయకులు మాట్లాడినప్పుడు కూడా మా తాత ఎమ్మెల్యే కాదు, మా నాన్న ఎమ్మెల్యే కాదు అని చెప్పి మేము సొంతంగానే వచ్చామని చెప్పి కొంతమంది నా దగ్గర కూడా మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే పలానాడు అమరు పక్కన ఉన్న అమరు వాళ్ళ తాతనా వాళ్ళ నాన్న ఎమ్మెల్యే కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే అయిపోయాడు లేదా మంత్రి అయిపోయాడు అనేటువంటి ఒక రీజనింగ్తో మాట్లాడుతుంటారు. సో నేనేమంటానంటే నాకు తెలియనటువంటి పరిస్థితుల్లో నా తండ్రి చనిపోయాడు. అవును, నాకు మీకు కూడా తెలుసు బాగా, 15 సంవత్సరాల వయసు, అప్పుడే నా 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నా, హాస్టల్లో ఉంటున్నా. నాన్నకు ఒంట్లో బాగాలేదు, ఒకసారి చూడడానికి వెళ్దామని చెప్పి నన్ను కారులో తీసుకుని వస్తే ఇక్కడికి వచ్చేసరికి నా నాన్న శవాన్ని చూశాను నేను. అవును, అంటే చెప్తే ఏమైపోతానో, ఆ చిన్న వయసు కదా, చూసి భరించలేడేమో, వెంటనే చెప్తే షాకింగ్గా ఉంటుందేమో అని చెప్పి నాన్నకు బాగాలేదు తీసుకొని నేను చూపిస్తానని చెప్పి తీసుకెళ్ళాలని చెప్పి తీసుకొని వచ్చేసరికి ఇక్కడ నాన్న ఫోటో బయట దండేస్తున్నారు. సో అప్పటి వరకు నాకు తెలియలే, అప్పటికి నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు. చదువుకున్నాడు, ఇంటర్మీడియట్ చదువుకున్నాడుకి అప్పుడు మనం ఏం చేయాలి ఏంటి అనేటువంటిది మనకు అంత ఆలోచన ఉండదు. సో నేను ఎదిగేటువంటి క్రమంలో అనేక ఇబ్బందులు, అమ్మ అనేక సందర్భాల్లో అమ్మని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు, నేను రాజకీయంగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో నేను ఇబ్బంది పడినటువంటి ఇవన్నీ ఆటుపోట్లు లేదా ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ రాజకీయపరమైనటువంటి ఇవన్నీ ఆటుపోట్లు చూసినటువంటి వ్యక్తిగా, సో జీన్స్ అనేటువంటివి ఎలాగ పొలిటికల్గా తండ్రి తాత దగ్గర నుంచి వచ్చినటువంటి జీన్స్ ఎలా ఉంటాయి, సో ఈ ఆటుపోట్లన్నీ చూసి ఎదిగినటువంటి వ్యక్తిగా, సో కొంత నాన్న వారసత్వం, ఆ వారసత్వం మనకి ఇచ్చి ఉంటాడు ఫైర్ బ్రాండ్గా. నాన్నకి ఏ రకమైనటువంటి ఇది ఉందో, సో అది ఇప్పుడు ఉన్నటువంటి మీడియా, నాన్న ఉన్నప్పుడు అంత మీడియా కూడా ఉండేది కాదు, 3-4 ఛానళ్ళు అనుకుంటాం. ఇప్పుడు ఆల్మోస్ట్